నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో సర్వైకల్ లుంబార్ స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి టీవీ9 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ అరుణ గారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. నమస్తే అరుణ గారు. నమస్తే మ్యామ్. వెల్కమ్ టు స్టూడియో. సో అరుణ గారు, మనం చూసుకున్నట్లయితే ఈ సర్వైకల్ లుంబార్ స్పాండిలైటిస్ అనేది అసలు ఎందుకు వస్తుంది, అసలు అది ఎవరెవరిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఇవాళ రేపు చాలా మందిలో అండి నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ అని కంటిన్యూగా చెప్తూనే ఉంటారు. చేతులు కాళ్ళు తిమ్మిలు రావడం, ఇలాంటి కంటిన్యూస్ కండిషన్స్ అనేవి చెప్తూ ఉంటారు. సో బేసిక్గా వీటికి చాలా మటుకు స్పాండిలైటిస్ అనే చెప్పకపోవచ్చు అండి. సో పెయిన్స్ అనేవి మనకు అక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్లో వస్తున్నాయి. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ప్రాపర్గా లేకపోవడం, ఎక్కువగా కాన్స్టెంట్ సిట్టింగ్ జాబ్, లేదు అంటే వర్క్ చేసే వాళ్ళలో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు. సో బేసిక్గా ఈ స్పాండిలైటిక్ చేంజెస్ అనేది ఆక్యుపేషనల్ డిసీజెస్గా మారిపోతూ ఉన్నాయి. చాలామంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో చిన్నప్పుడు ప్రాపర్గా ఫుడ్ తీసుకొని వాళ్ళు ఏజింగ్ ప్రాసెస్లో కూడా ఎముకలు అనేది అరుగుతూ ఉంటుందండి. సో ఈ ఎముకలు ఫస్టే అరగవు. బేసిక్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వైటమిన్ డి, కాల్షియం, విటమిన్ B12 స్లోగా తగ్గడం వల్ల పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో పెయిన్స్ అనేవి ఫస్ట్ మనకు కొంతమందిలో ఎక్కువగా వర్క్ చేయడం వల్ల పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాళ్ళు రెస్ట్ తీసుకోవడం వల్ల పెయిన్స్ తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ ఎక్కువ అవడం వల్ల పెయిన్స్ అనేది మళ్ళీ పెరుగుతుంటాయి. సో పెయిన్స్ అనేది మనకు ఎందుకు కంటిన్యూగా వస్తుంది అని దానికి తగ్గట్టుగా రీజన్స్ తెలుసుకున్నట్టయితే మనకు పెయిన్ రీజన్ కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కావచ్చు. దానికి తగ్గట్టు మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే స్పాండిలైటిస్ ఉందా లేదా అనేది మనకు తెలుసుకోవచ్చు. ఇవాళ రేపు 20-25 ఏజ్ గ్రూప్లో వాళ్ళకు కూడా స్పాండిలైటిక్ కేసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో బేసిక్గా స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నెక్ నుంచి బ్యాక్ దగ్గర మనకు 33 స్పైనల్ బోన్స్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. దీనిలో సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ బల్జ్, సయాటిక్ పెయిన్, వీటితో పాటు డిస్క్ స్లిప్ అవ్వడం, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఇలా పలు రకాలు ఉన్నాయి. సో స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ కావచ్చు, లంబార్ స్పైన్ కావచ్చు, లేకపోతే లోపల డిస్క్ అరుగుదల వల్ల పెయిన్ రావచ్చు. కొంతమందిలో ఏ అరుగుదల లేకపోయినా కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా పెయిన్స్ అనేది వస్తూ ఉంటుందండి. సో 20-25+ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం, లేట్ నైట్ స్లీప్స్, లేకపోతే ప్రాపర్ స్లీప్ లేకపోవడం, సిట్టింగ్ పోస్చర్, బ్యాడ్ బెడ్ పోస్చర్స్ ప్రాపర్గా లేకపోవడం, దీంతో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఓవర్ వెయిట్, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫర్దర్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా పెయిన్ కంటిన్యూగా ఉండడం వల్ల స్లోగా అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో అరుగుదల అనేది వెంటనే ఉండదు. మనకు ప్రోగ్రెసివ్ స్టేట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ స్టేజెస్ ప్రకారంగా అరుగుదల స్టార్ట్ అవుతుంటుంది. చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్లే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3కి క్రానిక్గా ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఇవాళ రేపు ఎక్కువగా చూస్తున్నాం జంక్ ఫుడ్స్, ఓవర్ వెయిట్, స్ట్రెస్ లెవెల్స్, ఇలా కండిషన్స్ ఉండడం వల్ల కొంతమందిలో నెక్ పెయిన్ అక్యూట్గా వస్తుంటుంది, కొంతమందిలో నెక్ పెయిన్ క్రానిక్గా వస్తూ ఉంటుంది. వర్క్ పోస్చర్ ఎక్కువగా, చిన్నపిల్లలు నెక్ ఎక్కువ యూస్ చేయడం, సిస్టమ్స్ ఎక్కువ యూస్ చేయడం, క్రానిక్ ఒకటే పోస్చర్లో ఉండడం వల్ల పెయిన్స్ అనేది పెరుగుతున్నాయండి. సో యాక్చువల్గా ఈ ప్రాబ్లంకి సంబంధించి ఇంప్రాపర్ మ్యాట్రిసెస్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అని అంటున్నారు. కొందరికైతే డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు పర్టికులర్ మ్యాట్రిసెస్ యూస్ చేయండి అని చెప్పేసి. అసలు మ్యాట్రిసెస్ యూస్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ప్రాపర్ మ్యాట్రిసెస్? ఓకే, మన స్పైన్కి ఒక ఆకారం ఉంటుందండి. సో ఐదర్ యాంటీరియో పోస్టీరియర్ సైడ్ ఉంటుంది. సో మన నెక్కి వచ్చేసి C1 నుంచి C7 బోన్స్ సపోర్ట్ చేస్తాయి, సర్వైకల్ బోన్స్, దెన్ థొరాసిక్ బోన్స్ T1 to T12, లంబార్ బోన్స్ వచ్చేసి L1 to L5, సేక్రమ్ బోన్ ఫ్యూజన్ ఆఫ్ 1 బోన్ S1 నుంచి S5, దెన్ కొకిక్స్ బోన్, లాస్ట్ మన టెయిల్ బోన్ అంటారు. సో ఈ స్పైన్కి మనకు ఒక పర్ఫెక్ట్ ఆకారం ఉంటుంది. ఈ ఆకారం తగ్గట్టు మన మ్యాట్రస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా స్టేబుల్గా ఉంటుంది. ఇవాళ రేపు మ్యాట్రసెస్ అనేది హార్డ్గా ఉండడం వల్లనే కొంతవరకు మనకు పెయిన్ అనేది రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. బేసిక్గా మ్యాట్రస్ సాఫ్ట్ ఉన్నా లేకపోతే ఫోమ్ ఎక్కువగా ఉండడం వల్ల మన పడుకున్న పోస్చర్ తీసుకుంటుంది. అలా పడుకున్న పోస్చర్ తీసుకోవడం వల్ల మనం మూవ్ అయినప్పుడు, అటుపక్క దొరికినప్పుడు పెయిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మటుకు హార్డ్ పోస్చర్స్ యూస్ చేయడం వల్లే పెయిన్ రాకుండా ఉంటుందండి.
జనరల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాట్ ఓన్లీ స్పాండిలైటిస్ రిలేటెడ్ ఏదైనా పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తూ ఉంటారు జనరల్‌గా. ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా డైరెక్ట్‌గా అవైతే తీసుకుందాం, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఇమ్మీడియేట్ రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పి. అవి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది అంటారా? ఓకే. సో బేసిక్‌గా అండి ఇవాళ రేపు పెయిన్ కిల్లర్స్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్‌గా వస్తున్నాయి. సో పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా వేయడం వల్ల పెయిన్ అనేది సప్రెస్ అవుతూ ఉంటుంది. ఈ పెయిన్సే కాదండి, నీ పెయిన్స్ కావచ్చు, ఆస్టియోఆర్థరైటిక్ పెయిన్ కావచ్చు, రొమటాయిడ్ పెయిన్ కావచ్చు, ఇంకేదైనా పెయిన్, సర్వైకల్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు. ఇలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేయడం వల్ల పెయిన్ సప్రెస్ అవ్వడంతో పాటు మళ్ళీ నెక్స్ట్ టైం పెయిన్ సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. క్రానిక్ రన్‌లో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లెయింట్స్, వేరే ప్రాబ్లమ్స్, కిడ్నీ ఎఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో పెయిన్ కిల్లర్స్ అనేది పర్మనెంట్‌గా సొల్యూషన్ అయితే కాదు. పెయిన్ మనకి ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెయిన్ కొంతమందిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, కొంతమందిలో అరుగుదల వల్ల వస్తుంది, కొంతమందిలో చిన్నప్పుడు హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉండడం వల్ల కావచ్చు, వేరే కండిషన్స్ వల్ల కావచ్చు. పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. పెయిన్ కంటిన్యూగా ఉందా లేకపోతే ఇంటర్మిటెంట్ ఆగి ఆగి వస్తుందా మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. పెయిన్ కంటిన్యూగా వస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఇన్ఫ్లమేషన్ అయితే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం బ్లడ్ టెస్టులు చేసుకోవడము, ఎక్స్‌రే తీసుకోవడము ఖచ్చితంగా అవసరం. లేదు పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది అంటే మన రెస్ట్ పోస్చరో లేకపోతే పెయిన్ దేనివల్ల వస్తుందో అలాంటి కండిషన్స్ అవాయిడ్ చేసినట్లయితే బెటర్‌గా ఉంటుంది. చాలా మటుకు ఫీమేల్స్‌లో వర్క్ కోర్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. వంగి లేచే పనులు, ఇలాంటి కండిషన్ పోస్ట్ ప్రెగ్నెన్సీస్ పెయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. సర్వైకల్ పెయిన్స్ కావచ్చు, లంబార్ పెయిన్స్ కావచ్చు, అరుగుదల లేకపోయినా వాళ్ళ వర్క్, పోస్ట్ ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల పెయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వారు వర్క్ని స్లోగా చేసుకుంటూ రెస్ట్ మోడ్లో మెయింటైన్ చేసుకున్నట్లయితే పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మటుకు పెయిన్స్ ఉన్నవాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కంటిన్యూగా రెస్ట్ తీసుకున్న ప్రాబ్లమే అవుతుంది. డైట్, వెయిట్ మెయింటైన్ చేయడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నవారు ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే పెయిన్స్ తగ్గడంతో పాటు ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయండి. ఈ మధ్య కాలంలో స్పాండిలైటిక్ చేంజెస్ అనేది ఏజ్ 20-25+ వాళ్ళలోనే చూస్తున్నాం. దీనికి మెయిన్ థింగ్ పోస్ట్ లాక్డౌన్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వెతుక్కోవడం వల్ల కంటిన్యూ 12-13 అవర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల సిస్టమ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నాం. దీనివల్ల నెక్ పోస్చర్ ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల పెయిన్ కంటిన్యూగా ఉంటుంది. ఒక్కొక్కసారి చేతులకు, లోవర్ ఆర్మ్స్లో తిమ్మిలు రావడం, పట్టేయడం, ఇలాంటి కండిషన్స్ కూడా చూస్తున్నాం. సో అరుగుదల లేకపోయినా ఈ కండిషన్స్ అక్కర్ అవుతున్నాయి అంటే ప్రాబ్లమ్ సివియారిటీ పెరుగుతున్నట్లయితే దాంతో పాటు వాళ్ళ పోస్చర్స్ మార్చకపోయినా ఒకటే రాగా వర్క్ చేస్తుండడం వల్ల కూడా పెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లోని మనకు నడుం దగ్గర కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. కంటిన్యూగా కాళ్ళకు తిమ్మిళ్ళు వస్తూ ఉంటాయి. సో సయాటిక్ పెయిన్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కంటిన్యూగా ఉండడం వల్లనే వర్క్ పోస్చర్స్ చేంజ్ చేయకపోవడం వల్లే, ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్లే అక్యూట్ కండిషన్స్లో ఉన్న పెయిన్స్ క్రానిక్ కండిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలంటే సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక పర్సన్ చేసుకోవాలి అనుకుంటే ఎంత స్పాన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో మనము ఈ పెయిన్ని ఐడెంటిఫై చేసి సో పర్టికులర్ టైం వరకు మనం ఆగొచ్చు అని అనేది ఉంటుంది? ఓకే అండి. బేసిక్గా అండి పెయిన్స్ అనేవి చాలా మందిలో కంటిన్యూగా ఉంటుంది. కొందరిలో పెయిన్స్ అనేది అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది. సో మనం చేసే వర్క్ వెదర్ ఇట్ ఈస్ హౌస్ వైఫ్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్ కావచ్చు, మేల్స్లో అయితే వాళ్ళ వర్క్ ప్రొఫెషన్ వల్ల కావచ్చు, పెయిన్ కండిషన్ అక్యూట్గా ఉందా, క్రానిక్గా ఉందా మనం ముందు తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఈ పెయిన్స్ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వస్తుంది కాబట్టి అవన్నీ ప్రాపర్గా ఉన్నా కూడా పెయిన్స్ ఒకవేళ వస్తున్నట్లయితే అప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్టులు కానీ లేదు అంటే ఎక్స్రేస్ చేయించుకోవడం బెటర్. కొంతమందిలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఇవాళ రేప క్లోజ్ రూమ్స్లో ఉండడం, ప్రాపర్ సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, ప్రాపర్గా అబ్రప్ట్గా జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వైటమిన్ డి, కాల్షియం, B12 ఇలాంటివి తగ్గుతూ ఉన్నాయి. దానివల్ల చాలామందికి తిమ్మిర్లు, నెక్ పెయిన్ రావడం, స్టిఫ్నెస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. సో వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ తగ్గడం, మళ్ళీ వర్క్ చేసినప్పుడు పెయిన్ పెరగడం, ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ వాళ్ళు చూస్తున్నారు. అలాంటప్పుడు బేసిక్గా మనం కంప్లీట్ బ్లడ్ పిచ్తో పాటు విటమిన్ డి, కాల్షియం, దాంతోపాటు విటమిన్ B12 టెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. అప్పటికి కూడా వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకపోతే ఎక్స్రే కానీ ఫర్దర్గా MRI సజెస్ట్ చేసినట్లయితే పెయిన్స్ ఉన్నాయా లేదా మనం తెలుసుకోవచ్చు. చాలా మటుకు పెయిన్స్ 1 to 3 months ఉన్నట్లయితే అక్యూట్ కండిషన్లో ఉంటుంది. పెయిన్
అప్పటికి కూడా రెడ్యూస్ అవ్వకపోతే క్రానిక్ ఫేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్టేజ్ 1లో పెయిన్స్ అనేది చాలా మటుకు పెయిన్తో పాటు తిమ్మిర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఫేజ్లో ఉన్నప్పుడు టెస్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి స్పాండిలైటిక్ చేంజెస్ ఉన్నాయా లేదా, అరుగుదల లేకుండా ఉట్టిగా పెయిన్స్ వస్తున్నాయా లేదా తెలుసుకోవచ్చండి. డాక్టర్ గారు, ఈ స్పాండిలైటిస్కి సంబంధించి చాలామంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు. సో ముందుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సిట్టింగ్ పొజిషన్స్కి సంబంధించి కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకుంటే బాగుంటుందంటారు? సో ఇవాళ రేపు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ చేయాల్సిందండి వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సన్ ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మినిమం 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు వాకింగ్ చేయడం బెటర్. హైట్ ఈస్ టు వెయిట్ మెయింటైన్ చేయడం చాలా బెటర్ అండి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీస్ చాలా మటుకు వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పర్ప్యూరంలో ఉన్న వాళ్ళు వెయిట్ మోడరేట్ చేసుకున్నట్లయితే బెటర్. సో మన లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గుతూ ఉందండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే స్పాండిలైటిక్ చేంజెస్ మనం ముందుగానే అరికట్టచ్చు. బేసిక్గా కాల్షియం, వైటమిన్ డి ఇలాంటి డెఫిషియన్సీ వల్ల వస్తుంది కాబట్టి ఫుడ్లో చాలా మటుకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే బెటర్ అండి. సో మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండేటట్టు, వైటమిన్ B12 ఎక్కువగా ఉండేటట్టు తీసుకున్నట్లయితే కొంతవరకు చేంజెస్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, జ్యూసెస్, దీంతో పాటు ఎక్కువగా పల్సెస్ ఇలాంటివి తీసుకున్నట్లయితే బాగుంటుంది. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తగ్గించడం, కుక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తగ్గించడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించడం, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో వచ్చేసి నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రెస్టింగ్ పోస్చర్లో లేకుండా అప్పుడప్పుడు కూర్చొనే ఉండకుండా కొంతవరకు వాకింగ్ చేసినట్లయితే బెటర్గా ఉంటుందండి. ఒకటే పోస్చర్లో ఉండడం వల్ల ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళ వర్క్ ప్రొఫెషన్ వల్ల వెదర్ అది టైలరింగ్ కావచ్చు, డ్రైవింగ్ వల్ల కావచ్చు, సాఫ్ట్వేర్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండడం వల్ల కావచ్చు. ఒకటే పోస్చర్లో ఉండడం వల్ల పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో పోస్చర్ మారుస్తూ రెస్ట్ పోస్చర్ ఎక్కువగా మెయింటైన్ చేసినట్లయితే పెయిన్ రాకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్, PCOD ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తున్నాం. డయాబెటీస్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తున్నాం. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కూడా ఫ్యూచర్లో స్పాండిలైటిక్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా నెక్ మీద కానీ బ్యాక్ మీద కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే దానికి తగ్గట్టు ప్రాపర్ మెడికేషన్ కావచ్చు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కావచ్చు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ రేపు పిల్లలు చాలా మట్టి ఫోన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నారు. సో ఫోన్స్ యూస్ చేయడం వల్ల నెక్ పోస్చర్, హ్యాండ్ పోస్చర్ ఒకటేలాగా ఉంటుంది. ఇది పోను ఒక అడిక్టెంట్ లాగా మారి వాళ్ళు 15, 16కి వచ్చినప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఫోన్ అవాయిడ్ చేయడం, దాంతోపాటు పిల్లల్ని బయటికి పంపించి ఆడుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసినట్లయితే ఫ్యూచరిస్టిక్ కండిషన్లో ఈ స్పాండిలైటిక్ కండిషన్స్ని మనం అరికట్టచ్చు. అలా కాకుండా ఎక్కువగా పిల్లలు ఈ మధ్య కాలంలో బయటకు వెళ్ళకపోవడం, ఇంట్లోనే ఉండడం, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం ఇలాంటి కండిషన్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. సో పేరెంట్స్ చాలా మటుకు చేయాల్సింది పిల్లల్ని బయటికి పంపించడం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ జాయిన్ చేయడం, దీంతో పాటు ఎండ్ ఎక్స్పోజర్ ఉండేటట్టు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సన్ బాత్ ఇవ్వడం, ఇలాంటి కండిషన్స్ మెయింటైన్ చేసినట్లయితే బాగుంటుంది. ఓపెన్ ఎయిర్ కూడా పిల్లలకి చాలా మంచిదండి. ఫోన్ కండిషన్స్ రెడ్యూస్ చేయడం ఇలాంటి కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు హెల్తీ డైట్, పిల్లలు ఇవాళ రేపు లాక్డౌన్ తర్వాత వెయిట్ కూడా చాలా మటుకు గెయిన్ అవుతున్నారు. సో వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వెయిట్ అనేది 0 నుంచి 100 ఇయర్స్ వరకు ఎవరికైనా మ్యాటర్ అవుతుందండి. వెయిట్ ఉండడం వల్ల స్పాండిలైటిక్ చేంజెసే కాదు వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన వెయిట్ కంటే ఒక 5 kgs పర్వాలేదు, అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం అండి. సో యాక్చువల్గా ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ ద్వారా కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. నిజంగా అది బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఫిజియోథెరపీ పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? ఓకే, చాలామంది అండి స్పాండిలైటిక్ చేంజెస్ ఉండడం వల్ల అరుగుదలనే వస్తుంది. కాబట్టి
అరుగుదల వల్ల మనకు పెయిన్స్ అనేది కంటిన్యూగా ఉంటుంది. కొందరిలో తిమ్మిళ్ళు రావడం, పట్టేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో డిస్క్ బల్జ్ ఉన్నవాళ్ళు, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల పెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది. వాళ్ళు ఫిజికల్గా మసాజెస్ అనేవి చేస్తూ ఉంటారు. ఆయిల్ మసాజెస్ కావచ్చు, మషీన్స్ ద్వారా మసాజెస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి టెంపరరీ రిలీఫ్ అనేది వస్తుందండి. కొన్ని సెషన్స్ చేయించుకున్నాక పెయిన్ అనేది తగ్గుతుంది. కానీ మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత పెయిన్ అనేది మళ్ళీ మనకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల, పైన మసాజెస్ ఇవ్వడం వల్ల లోపలున్న అరుగుదల అయితే తగ్గదు కదా, అరుగుదల అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. డెఫిషియన్సీస్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్పాండిలైటిక్ చేంజెస్ ఉన్న వాళ్ళకి లోపల నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది కాబట్టి తిమ్మిళ్ళు రావడం, దాంతోపాటు పట్టేయడం, సయాటిక్ పెయిన్స్ రావడం ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల కొంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి. దాని తర్వాత పెయిన్స్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కొందరిలో పెయిన్స్ అనేది సివియర్గా ఉన్న వాళ్ళు సర్జరీ కూడా ఆప్ట్ చేస్తున్నారండి. సర్జరీ చేయించుకున్నాక కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఇంట్లోనే వాళ్ళు ఆరల్గా మసాజెస్ చేసుకోవడం, ఆయిల్ మసాజెస్ చేసుకోవడం ఇలా చేసుకున్న ఫిజియోథెరపీ వల్ల వాళ్ళకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల 10-15% మాత్రమే రిలీఫ్ వస్తుంది. ప్రతిసారి చేయించుకోవడం వల్ల కొంతమందిలో బోన్ డెన్సిటీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మషీన్స్ యూస్ చేస్తుంటారు కాబట్టి. అండ్ దీంతో పాటు పెయిన్స్ అనేది ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. సో సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం, హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడం, పెయిన్ అనేది మనం అరుగుదల అనేది ఆపొచ్చు. కానీ ఫర్దర్గా అరుగుదల అవుతూ ఉంటే ప్రాబ్లం పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. సో ఈ ప్రాబ్లంకి సంబంధించి ట్రీట్మెంట్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ ప్రాబ్లంకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో బేసిక్గా అండి స్పాండిలైటిక్ చేంజెస్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 పోస్చర్లో మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. చాలామందికి గ్రేడ్ 1 సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, లంబార్ స్పాండిలైటిస్ కావచ్చు, ఫస్ట్ పెయిన్స్ అనేది స్లైట్గా అరుగుదల చాలా మటుకు C1 నుంచి C7, L1 నుంచి L5 బోన్స్లో అరుగుదల వస్తూ ఉంటుంది. కొందరిలో డిస్క్ బల్జ్ కూడా ఉంటుంది. ఇలాంటి వారికి హోమియో మెడిసిన్ యూస్ చేయడం వల్ల ఫర్దర్ అరుగుదల అనేది స్టాప్ చేసే అవకాశం ఉంటుందండి. సో అరుగుదల పెంచకుండా పెయిన్ రిలీఫ్ ఇవ్వడంతో పాటు ఒకవేళ నర్వ్ కంప్రెస్ అయ్యి ఉన్నా, లేకపోతే తిమ్మిళ్ళు రావడం వల్ల సయాటిక్ పెయిన్స్ ఇలాంటి వాటికి రిలీఫ్ అనేది ఇవ్వచ్చు. సో హోమియో మెడిసిన్స్ అనేది సైడ్ ఎఫెక్ట్ లేకుండా లోపల హీలింగ్ అనేది జరుగుతుంది. బోన్ హీలింగ్, మజిల్ హీలింగ్తో పాటు నర్వ్ హీలింగ్ జరుగుతుంది కాబట్టి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడిసిన్స్ ద్వారా పెయిన్ అనేది రిలీఫ్ ఇవ్వచ్చు. కానీ ఫ్యూచర్లో కూడా వాళ్ళు అదే పద్ధతులు అంటే రెస్ట్ పోస్చర్, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే మళ్ళీ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మెడిసిన్స్ కంటే కూడా స్పాండిలైటిక్ చేంజెస్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఫస్ట్ రెస్ట్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, ప్రాపర్ స్లీప్. మనిషికి 6 to 8 hours స్లీప్ మినిమం అవసరం అండి. లేట్ నైట్స్ తగ్గించడం, ఎర్లీ మార్నింగ్ లేవడం, సన్ ఎక్స్పోజర్ ఇవ్వడం, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం ఇలాంటి కొన్ని ప్రక్రియలు ఫాలో అయినట్లయితే పెయిన్స్ విత్ మెడికేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. కొందరు ఖచ్చితంగా స్టేజ్ 3లో ఉన్న వాళ్ళు సర్జరీకి అనేది కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. అరుగుదల చాలా సివియర్ స్టేట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ పోస్ట్ సర్జరీ హోమియో మెడిసిన్ యూస్ చేసినట్లయితే కొంతవరకు బెనిఫిషియల్గా ఉంటుంది. కొందరికి అరుగుదల లేకపోయినా సయాటిక్ పెయిన్, తిమ్మిళ్ళు అనేది వస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి హోమియో మెడిసిన్ యూస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 80-90% బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అరుగుదల ఉన్న వారికి మాత్రం అరుగుదలని ఆ ఏజ్కి తగ్గట్టు స్టాప్ చేసే అవకాశంతో పాటు ఫర్దర్ పెరగకుండా మెయింటైన్ చేయొచ్చు. చాలా మటుకు ఈ స్పాండిలైటిక్ చేంజెస్ 35 నుంచి 45 వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళు అయితే ప్రీ మెనోపాజ్ ఫేజెస్లో, మగవాళ్ళు అయితే 45 ఏజ్ ఎక్కువ ఉన్నవారు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు టైంకి మెడికేషన్, ఇంకేదైనా కాంప్లికేషన్ ఉన్నట్లయితే మెయింటైన్ చేసుకున్నట్లయితే పెయిన్స్ తగ్గడం, ఫ్యూచర్ వాళ్ళు ఎటువంటి డిపెండెన్స్ లేకుండా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, పోస్ట్ సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పోస్ట్ సర్జరీ తర్వాత వాళ్ళు నార్మల్గా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఓకే అండి, చాలా మటుకు ఈ మధ్య డిస్కెక్టమీ, లామినెక్టమీ, నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారండి. సో పెయిన్ వచ్చిన వెంటనే ఇలాంటి సర్జరీస్ చేసుకోకుండా పెయిన్ సివియారిటీ ఎంత ఉంది అనేది చాలా మటుకు కొంతమంది బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు సర్జరీ చేయిస్తుంటారు. సర్జరీ కూడా ఒక లిమిట్ ఏజ్లోనే చేస్తారు. 60 నుంచి 70+ వాళ్ళకు చేయరండి. 35లోనే అంటే
అరుగుదల చాలా తొందరగా ఉన్నవారు 35లో అరిగిన వాళ్ళకు 45లో అరిగిన వాళ్ళకు చేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సర్జరీ చేయించాక 1-2 మంత్స్ అనేది కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మైల్డ్ నుంచి మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తూ సర్జరీ చేయించాక కొంతవరకు చాలా మంది ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అంటే మజిల్ సెట్ చేయడానికి చేయించుకుంటూ ఉంటారండి. దానివల్ల కూడా వాళ్ళకు కొంత బెనిఫిట్స్ ఉంటుంది. సో సర్జరీ అయినా వెంటనే నడవలేరు, స్లోగా వాళ్ళకు రికవరీ చేంజెస్ వస్తూ ఉంటాయి. చాలా మటుకు సర్జరీ చేయించుకున్నాక కూడా పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. సక్సెస్ రేట్స్ అనేది 50% ఉంటుంది కాబట్టి పెయిన్ సివియారిటీ బట్టి మన సర్జరీ చేయించుకుంటే యూస్ఫుల్ ఉంటుందండి. పెయిన్ ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నప్పుడు ప్రాపర్ మెడికేషన్ యూస్ చేయడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, ప్రాపర్ డైట్, గుడ్ స్లీప్ ఇవ్వడం వల్ల ఎటువంటి సర్జరీ అవసరం లేకుండానే, ఫిజియోథెరపీ మసాజెస్ అవసరం లేకుండానే పెయిన్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. ఏదైనా మనం ఖచ్చితంగా లాస్ట్ ఫేజెస్కి వెళ్ళకుండా ఇనీషియల్ ఫేజెస్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్, ఈ తిమ్మిళ్లకు మనం డైట్ ఫాలో అయినట్టయితే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్లీప్, లైఫ్ మోడిఫికేషన్, ఒకటే పొజిషన్లో కూర్చోవడం ఇలాంటివి తగ్గించుకున్నట్లయితే బెటర్ పోస్చర్, ఎటువంటి మెడికేషన్ లేకుండానే తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. కొన్ని సిస్టమ్ మనకు మెడికేషన్ తీసుకునే తగ్గుతుంది. అలాంటి వారు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ప్రాపర్గా న్యూట్రిషనల్ మెడికేషన్, వైటమిన్ డికి మెడికేషన్, ఇంకేదైనా మెడిసిన్ వాడినట్టయితే బెటర్గా ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడం, న్యూట్రిషనల్ మెడిసిన్స్ తీసుకోవడం బెటర్ అండి. రైట్, చాలామంది డాక్టర్ గారు నెక్కి కానీ లేకపోతే బ్యాక్ కానీ బెల్ట్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు వీళ్ళకి ఉపశమనాన్ని కలిగిస్తాయంటారు? ఓకే, చాలా మటుకండి నెక్ కాలర్, బ్యాక్ కాలర్స్, లంబోసైక్రల్ బెల్ట్స్ అనేవి ఇవాళ రేపు చాలా యూస్లోకి వస్తున్నాయండి. సో అది జర్నీ టైమ్స్లో ఎక్కువగా వర్క్ ఉన్న వాళ్ళు పెట్టుకోవడం వల్ల పొజిషన్ అనేది మారకుండా హెల్ప్ అవుతుందండి. సో వర్క్ చేయనప్పుడు మనం అవి తీసేయచ్చు. స్లీపింగ్ పొజిషన్లో కానీ రెస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు కానీ అవి పెట్టుకోకపోవడం మంచిదండి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో వర్కింగ్ పొజిషన్లో, డ్రైవింగ్ పొజిషన్లో లాంగ్ జర్నీస్ చేయాలి అన్నప్పుడు, లేదు అంటే ఇంకేదైనా వర్క్ ఎక్కువగా కూర్చొని లేచే వర్క్ చేసినప్పుడు సేక్రల్ బెల్ట్ యూస్ చేయడం వల్ల, దాని లోపల ఉన్న బెల్ట్ వల్ల మనకు యూజ్ అనేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. స్పాండిలైటిస్ గురించి చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి TV9.